హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫనీశ్వర్ సార్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో కరోనాకు మందు కనిపెట్టారు. గత నవంబర్ నుంచి ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి కరోనాకు 2019 నవంబర్ నుంచి ప్రపంచాన్ని గడగడలాగిస్తున్నటువంటి కరోనాకు మందు కనిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి 3 కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 3 రకాలైనటువంటి కంపెనీలు మందు తయారు చేయడం అనేటువంటిది ఉంది. మొదట 21 జూన్ 2020న గ్లెన్మార్క్ అనేటువంటి ఒక సంస్థ కోవిడ్కి మందు కనుక్కున్నట్లుగా ప్రకటించింది. భారత ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి కూడా తీసుకుంది. సో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ గ్లెన్మార్క్ అనేటువంటిది కంపెనీ పేరు, సంస్థ పేరు. ఈ కంపెనీ ఫవిఫీవర్ అనేటువంటి ఔషధాన్ని ఉపయోగించి, ఈ ఫవిఫీవర్ అనేది ఔషధం యొక్క పేరు. సో ఈ ఫవిఫీవర్ అనేటువంటిది ఔషధం యొక్క పేరు. ఈ ఔషధాన్ని ఉపయోగించి కరోనాకు మందు కనుక్కోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ మందు పేరు ఏం పెట్టారయ్యా అంటే ఫాబిఫ్లూ అనేటువంటిది కరోనాకు మనం వాడేటువంటి మందు పేరు. అయితే ఈ మందుకు అది ఒక పేరు మాత్రమే, ఆ నేమ్తో పిలుస్తున్నారు. కానీ అందులో ఉండేటువంటి ఔషధం ఏంటయ్యా అంటే ఫవిఫీవర్ అంటున్నారు. ఏ కంపెనీ తయారు చేసిందయ్యా అంటే గ్లెన్మార్క్ అనేటువంటి కంపెనీ తయారు చేసింది. సో ఎప్పుడు తయారు చేసింది? 21/06/2020లో తయారు చేసింది. ఈ రోజు మనం ఈ క్లాస్లో ఈ 3 తయారు చేసినటువంటివి ఎలా తయారు చేశాయి, వాటి కాంబినేషన్ ఏంటి, ఏమేమి మందులు కలిసి ఉన్నాయి, ఏ విధంగా డోసులు వాడాలి అన్నటువంటి దాని గురించి మనం థింక్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 22/06/2020న పెట్టిరో ల్యాబ్స్, ఇది మన హైదరాబాద్కు చెందినటువంటి పెట్టిరో ల్యాబ్స్ అనేటువంటి వాళ్ళు కూడా కోవిడ్కి మందు కనుక్కున్నట్లుగా చెప్పారు. సో వీళ్ళు వాడిన ఔషధం పేరే రెమిడేసివిర్. సో రెమిడేసివిర్ అనేటువంటి ఔషధం. ఈ రెమిడేసివిర్ అనేటువంటి ఔషధం పేరు పెట్టిరో ల్యాబ్ ఈ ఔషధాన్ని ఉపయోగించి మందును కనుక్కున్నారు. ఆ మందు పేరే కోవిఫర్ అనేటువంటిది మందు. ఈ కోవిఫర్ అనేటువంటిది మందును పిలిచేటువంటి పేరు. ఈ కోవిఫర్ అని పిలువబడే మందులో ఉండే ఔషధం ఏంటయ్యా అంటే రెమ్డెసివిర్. తయారు చేసింది ఎవరయ్యా అంటే పెట్టిరో ల్యాబ్స్. ఇక మూడోది సిప్లా కంపెనీ. ఈ సిప్లా కంపెనీ అనేటువంటి వాళ్ళు కూడా ఔషధంగా రెమిడెసివిర్నే వాడారు. వీరు ఆ మందుకు పెట్టుకున్నటువంటి పేరు సిప్రేమిన్. ఇవి కరోనాకు కనుక్కున్నటువంటి మందులు. మరి మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా గ్లెన్మార్క్ కనుక్కున్నటువంటి ఫాబిఫ్లూ గురించి మనం మాట్లాడదాం. సో ఈ ఫాబిఫ్లూ అనేటువంటిది కరోనాకు మందు. దీంట్లో వాడే ఔషధం ఏంటయ్యా అంటే ఫవిఫీవర్ అంటున్నారు. ఫవిఫీవర్ అనేటువంటి తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గ్లెన్మార్క్ అనేటువంటి సంస్థ దీన్ని తయారు చేసింది. మరి దీనికి 21 జూన్లో చూసినట్లయితే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి వారు ఏ మందుకైనా భారతదేశంలో అనుమతి ఇవ్వాలి. వీరు దీనికి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 21 జూన్లో ఈ మందుకు అవకాశాన్ని అనుమతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ఫాబిఫ్లూకు సంబంధించినటువంటి వాటి ఫాబీ టాబ్లెట్స్ అనేటువంటివి. సో ఫాబీ టాబ్లెట్స్ దాదాపుగా మనం ఎన్ని వాడాలి అంటే 200 మిల్లీగ్రాముల్లో వాడతారు. సో 200 mg వాడతారు. ఈ 200 mgకి ఎంత కాస్ట్ ఇస్తున్నారంటే ఒక్కొక్కరికి 103 రూపాయల కాస్ట్తో వీళ్ళు లభించడం అనేటువంటి జరుగుతుందండి. 103 రూపాయల ఖర్చుతో, సో ధరతో అనుకోవచ్చు మనం. 103 రూపాయల ధరతో మనకి 200 మిల్లీమీటర్ల సో ఈ 200 మిల్లీమీటర్ల ఫాబీ టాబ్లెట్స్ అనేవి 200 మిల్లీమీటర్స్ 103 రూపాయలతో మార్కెట్లో మనకు ధరతో దొరుకుతున్నాయి. సో 34 టాబ్లెట్స్ ఉండేటువంటి స్ట్రిప్ అమ్ముతున్నారు. 34
టాబ్లెట్స్ ఉండేటువంటి స్ట్రిప్ అమ్ముతున్నారు. ఈ స్ట్రిప్ యొక్క ధర ఎంత ఉందయ్యా అంటే 3,500 రూపాయలు ఉంది. ఈ స్ట్రిప్ యొక్క ధర 3,500 రూపాయలు ఉంది. ఈ ఫ్యాబిఫ్లూకు సంబంధించింది. మొత్తం 14 రోజులు మందును రోగులకు వాడాల్సిగా ఉంటుంది. దీన్ని ఎన్ని రోజులు వాడాలి అంటే 14 రోజులు మందును రోగికి వాడాలి. మందును రోగికి వాడాలి. సో 14 రోజులు మందుని రోగికి వాడుతున్నారు. మొదట చూసినట్లయితే 1800 mg డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. పరిణామంలో ఫ్యాబిఫ్లూ 2 సార్లు. సో మొదట చూసినట్లయితే 1800 mg డోస్తో 2 సార్లు ఇవ్వాలండి మందు. డోసుతో 2 సార్లు మందును అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 14 రోజుల వరకు ఈ విధంగా 1800 mg డోస్తో 2 సార్లు ఇచ్చిన తర్వాత 14 రోజుల వరకు ప్రతిరోజు 800 mgని డోసుగా ఇవ్వాల్సి ఉంటుంది. 800 mgని డోసుగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ రోగులకు కూడా ఇవి డైరెక్ట్గా ఇవ్వడానికి వీల్లేదు. వైద్యుడి యొక్క సలహాను అనుసరించి డాక్టర్ యొక్క కన్సల్టెన్సీని తీసుకొని డాక్టర్ చెప్పినట్లు విధంగానే వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది స్టార్టింగ్లో ఉండే స్టేజ్లో తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఇది గ్లెన్మార్క్ కనుక్కున్నటువంటి ఫ్యాబిఫ్లూ అనేటువంటి మందు గురించి. ఈ ఫ్యాబిఫ్లూలో ఉండేటువంటి ఔషధం పేరే స్టడీ ఫీవర్ అంటున్నారు. సో ఇది దాదాపుగా 103 రూపాయల ధరతో ఉంటుంది. 200 mg ఉంటుంది. 34 టాబ్లెట్లు కలిపి 3,500 రూపాయలకు దొరుకుతాయి. 14 రోజులు మందును రోగికి వాడాలి. సో మొదటి ఇచ్చేటప్పుడు మాత్రం 2 సార్లుగా 1800 mg ఇవ్వాలి. సో మిల్లీగ్రామ్స్ డోస్ ఇవ్వాలి. 1800 మిల్లీగ్రామ్స్ డోస్ని ఇవ్వాలి. 14 రోజుల పాటు ప్రతిరోజు 800 మిల్లీగ్రాములు mgను రోగికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్యాబిఫ్లూకు సంబంధించింది. ఇక రెండోది నిన్న వచ్చినటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భారతదేశంలో చూస్తే చాలా కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు అన్నటువంటి పేరుతో వచ్చినటువంటిదే పెట్రో ల్యాబ్స్ తయారు చేసినటువంటి కోవిఫర్. సో కోవిఫర్ ఇది కోవిఫర్ అని మనం పిలిచేటువంటి పేరు. సో ఆ మందు పైన ఉండేటువంటి పేరు. కానీ మందు అందులో ఉండేటువంటి ఔషధం పేరు ఏం పేరు అయ్యా అంటే రెమిడేసివిర్ అనేటువంటిది. ఈ రెమిడేసివిర్ అనేటువంటిది మందు పేరు. దాన్ని పెట్రో తయారు చేసినటువంటి చేసి ఏ పేరుతో పిలుస్తుంది అంటే కోవిఫర్ అంటున్నారు. సో మరి కోవిఫర్ కూడా నిన్న అంటే 22/6/2020 డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది. సో పిల్లల్లో పెద్దల్లో కోవిడ్ అనుమానితుల్లో ఎవరికైనా కానీ నిర్ధారణకు చికిత్సగా ఈ వైరల్ డ్రగ్ అంటే ఈ రెమిడీసివిర్ అనేది బేసికల్గా ఒక వైరల్ డ్రగ్. సో ఈ రెమిడీసివిర్ అనేటువంటిది బేసిక్గా వైరల్ డ్రగ్ అయినప్పుడు అమెరికాకు చెందినటువంటి గిలియాడ్ సైన్స్ అనేటువంటి సంస్థ, యుఎస్ఏకి చెందినటువంటి గిలియాడ్ సైన్స్ అనేటువంటి సంస్థ దీని గురించి ఎక్స్పెరిమెంట్స్ చేసింది. దీని అనుబంధంగానే పెటిరో కూడా పనిచేసి పెటిరో అటువంటి దాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని కోవిఫిర్ని చూసినట్లయితే 100 మిల్లీగ్రాములుగా దీన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. 100 mgలు ఔషధాన్ని ఇంజెక్షన్గా ఇస్తారండి. సో ఎవరికి ఇస్తారు? చిన్నపిల్లలకైనా ఇవ్వచ్చు, అదేవిధంగా పెద్దల్లో కూడా కోవిడ్ అనుమానితులు ఎవరికైనా ఉంటే ఇవ్వచ్చు. సో పిల్లల్లో పెద్దల్లో కోవిడ్ అనుమానితులకు ఇవ్వచ్చు. మరి గర్భిణీలకు ఇవ్వచ్చా, పాలు తాగేటువంటి తల్లులకు ఇవ్వచ్చా? సో ఎవరికెవరికి ఇవ్వకూడదు అన్నటువంటిది కూడా డాక్టర్ యొక్క పర్యవేక్షణలో డాక్టర్ గారి అనుమతితోనే ఈ మందు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే పిల్లలకు పెద్దలకు కోవిడ్ అనుమానితులకు ఎవరికైతే ఉందో వాళ్లకు ఇవ్వచ్చు అన్నారు. కానీ
ఏదైనా కూడా వైద్యుడి పర్యవేక్షణలోనే. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు, లాక్టింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి చూసినట్లయితే డాక్టర్ గారి సమక్షంలోనే వాళ్ళకు టెస్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ధర చూస్తే 5 నుండి 6,000 రూపాయల మధ్యలో, 6,000 రూపాయల మధ్యలో అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. సో ఇంకా దీన్ని రీటైల్గా అమ్మాలని పెట్రోలో ల్యాబ్ అనేటువంటిది రీటైల్గా అమ్మడానికి ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. ప్రస్తుతానికైతే ఆసుపత్రుల ద్వారా, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే దీన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇమ్మీడియట్గా భారతదేశ విపణిలోకి వస్తుంది. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్కి సప్లై చేయబడుతుంది. ఆల్రెడీ 1,00,000 డోసులు రెడీగా పెట్టుకున్నాము. ఇంకొక ఎన్ని లక్షల డోసులైనా కూడా కోట్లలో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండమని పెట్రో ల్యాబ్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఇక చూసినట్లయితే అమెరికాకు చెందినటువంటి గిలియాడ్స్కి సంబంధించి దీనితో ఒప్పందాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అమెరికాకు చెందినటువంటి గిలియాడ్ సైన్స్ అనేటువంటిది, గిలియాడ్స్ సైన్స్ అనేటువంటిది వీళ్ళు ఇద్దరు కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేసి దీన్ని కనుక్కున్నారు. కాబట్టి వీళ్ళ ఒప్పందం ప్రకారం, అంటే వీళ్ళతో మనకు కుదిరినటువంటి ట్రీటీ ప్రకారం, ఈ ఒప్పందం ప్రకారం మనం ఏం చేస్తున్నామయ్యా అంటే స్వల్ప మధ్య ఆదాయం ఉండేటువంటి దేశాలకు, స్వల్ప మధ్య ఆదాయం కలిగినటువంటి ఆదాయం గల దేశాలకు మందుని మనం సప్లై చేయడానికి, అంటే ఈ పెట్రోల్ ల్యాబ్స్ ఏదైతే ఉందో వాళ్ళకు మందుని అందివ్వడానికి కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇక అమెరికాకు చెందినటువంటి విషయానికి వస్తే, అమెరికాకు దీనికి ఏదైనా ఉందని చూసినట్లయితే ఈ ఔషధం అమెరికాలోని COVID-19లో అత్యవసర ఉపయోగంగా, ఎమర్జెన్సీ యూజర్ అంటారు, అత్యవసర, ఈ రెడీసీ అమెరికాలో ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే అత్యవసర ఉపయోగంగా. సో అత్యవసర ఉపయోగంగా అంటే దీన్ని ఏం చెప్తున్నారంటే ఎమర్జెన్సీ యూజ్గా ఈ మందును వాడడం అనేటువంటిది జరిగింది. అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ సంస్థ వారు దీన్ని యాక్సెప్ట్ చేసి దీనిని అమెరికాలో అత్యవసర ఉపయోగం కింద వాడొచ్చు అన్నటువంటి దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఇది మనం పెటిరో ల్యాబ్స్ సంబంధించినటువంటి, కోవిఫర్కు సంబంధించినటువంటిది. ఇక రెమిడిసివిర్ తర్వాత నిన్ననే చూస్తే సిప్లా కంపెనీ కూడా, అనగా 22వ తేదీనే సిప్లా కంపెనీ కూడా 22 జూన్ 2020 కూడా రెమిడెసివిర్ అనేటువంటి దాన్ని మేము కూడా విక్రయిస్తున్నాం. సిప్రెమి అనేటువంటి పేరుతో విక్రయిస్తున్నాం. దీనికి కూడా మాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చిందని వీరు కూడా ప్రకటించడం జరిగింది. అయితే వీరు మందును, మోతాదును, దాని యొక్క ధరను, పనితీరును కూడా ఇంకా అనౌన్స్ చేయాల్సినటువంటిది ఉంది, ప్రదర్శించాల్సినటువంటిది ఉంది. ఇప్పటి వరకు మనకు చూస్తే గ్లెన్మార్క్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి ఔషధం పేరు ఫెవిఫీవర్. సో దాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఫెబిఫ్లూగా పిలుస్తున్నారు. పెటిరో ల్యాబ్స్ తయారు చేసినటువంటిది రెమిడెసివిర్, దీన్ని కోవిఫెర్గా పిలుస్తున్నారు. సిప్లా తయారు చేసినటువంటి ఔషధం కూడా రెమిడెసివిరే, కానీ ఆ మందు పేరేమో సిప్రెమి. డియర్ ఫ్రెండ్స్, ఇది కరోనాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చూస్తూనే ఉండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫనీశ్వర్ ఎకానమీ యాప్ అనేటువంటి దాంట్లో ప్రత్యేకంగా ఎకానమీ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా సహస్ర ఎకానమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్లీజ్ డౌన్లోడ్ మై యాప్, సహస్ర ఎకానమీ యాప్. థ్యాంక్ యూ.